Good morning, children. In last two videos we had discussed about the 6th class first lesson. మనం లాస్ట్ 2 వీడియోస్లో ఫస్ట్ లెసన్ గురించి చెప్పుకున్నాం కదమ్మా. నౌ వి స్టార్ట్ ద సెకండ్ లెసన్. ద సెకండ్ లెసన్ నేమ్ ఈజ్ గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్. గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్. గ్లోబ్ భూమికి నమూనా. సో దట్ ఈస్ ద ఇన్ పిక్చర్, దట్ ఈస్ ద గ్లోబ్. దట్ ఈస్ ద గ్లోబ్. Next one, we have discussed about the globe model of the earth. Globe భూమికి నమూనా. In the flow chart, we have discussed about the first flow chart. What is the difference between globe and earth? What is the main components of globe? What is the main components of earth? What is the main components? అంటే గ్లోబ్లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఎర్త్లో ఏమేమి అంశాలు ఉంటాయి అనేది మనము ఈ ఫ్లో చార్ట్ ద్వారా తెలుసుకొని సో ఎవ్రీ పాయింట్ గురించి మనము లెసన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ గ్లోబ్. లాటిట్యూడ్స్ అక్షాంశాలు. నార్థన్ హెమిస్ఫియర్ 0 to 90 degrees నార్త్. ఉత్తరార్ధగోళము 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు ఉంటుంది. సౌత్రన్ హెమిస్ఫియర్ 0 degree to 90 degrees సౌత్. దక్షిణార్ధగోళము 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు ఉంటుంది. సో లాటిట్యూడ్స్ అక్షాంశాలు. నార్థన్ హెమిస్ఫియర్ 0 to 90 degrees north, southern hemisphere 0 to 90 degrees south. Next one longitudes రేఖాంశాలు. వెస్టర్న్ హెమిస్ఫియర్ 0 to 180 degrees west. 0 to 180 degrees west. పశ్చిమార్ధగోళం 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వెస్ట్. నెక్స్ట్ వన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ 0 to 180 degrees ఈస్ట్. తూర్పు అర్ధగోళము 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు ఉంటుంది. లాంగిట్యూడ్స్ వెస్టర్న్ హెమిస్ఫియర్ 0 to 180 degrees వెస్ట్. ఈస్టర్న్ హెమిస్ఫియర్ 0 to 180 degrees ఈస్ట్. నెక్స్ట్ వన్ ల్యాండ్ అండ్ వాటర్. భూమి మరియు నీరు. నెక్స్ట్ వన్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్. ఖండాలు మరియు సముద్రాలు. సో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ద గ్లోబ్, లాటిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అక్షాంశాలు, రేఖాంశాలు. నార్థన్ హెమిస్ఫియర్, సౌత్రన్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్. ల్యాండ్ అండ్ వాటర్ అంటే లాటిట్యూడ్స్లో మనము నార్థన్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళం గురించి తెలుసుకుంటాము. లాంగిట్యూడ్స్లో ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్ గురించి తెలుసుకుంటాము. అలాగే ల్యాండ్ అండ్ వాటర్, కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ మనము గ్లోబ్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఎర్త్ భూమి. ఇన్ ఎర్త్ కంటైన్స్ మూమెంట్స్ చలనాలు. సో ద మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ 2 types, రొటేషన్ అండ్ రివాల్యూషన్. రొటేషన్ భ్రమణము, రివాల్యూషన్ పరిభ్రమణము. రొటేషన్ భ్రమణము, రివాల్యూషన్ పరిభ్రమణం. రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్. రివాల్యూషన్ కాజెస్ సీజన్స్, ఎక్లిప్స్, సాల్స్టిస్ అండ్ ఈక్వినెక్స్. ద ఎర్త్ హ్యాస్ 2 మూమెంట్స్, రొటేషన్ అండ్ రివాల్యూషన్. రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్, రాత్రి పగలు ఏర్పడతాయి మనకి భ్రమణం వలన. రివాల్యూషన్ కాజెస్ సీజన్స్, ఎక్లిప్స్, సాల్స్టిస్ అండ్ ఈక్వినెక్స్. అంటే మనకి పరిభ్రమణం వలన ఋతువులు, గ్రహణాలు, అలాగే ఆయనాలు, విషవత్తులు ఏర్పడతాయి. రివాల్యూషన్ కాజెస్ సీజన్స్, ఎక్లిప్స్, సాల్స్టిస్ అండ్ ఈక్వినెక్స్. నెక్స్ట్ వన్. సో ఆల్ ఆఫ్ యూ see this picture. That is the globe. The top of the north pole, the bottom is the south pole. The top of the north pole ఉత్తర ధ్రువము, the bottom is the south pole dakshina dhruvam. The middle point is the equator, that is the globe. Axis of the earth. భూమి యొక్క అక్షము. You notice that a needle is fixed through the globe in a tilted manner which is called its axis. అంటే పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దానిని మనము అక్షము అంటాము. 2 points on the globe through the
2 points on the globe through which the needle passes are 2 poles, north pole and the south pole. 2 points on the globe through which the needle passes are 2 poles, north pole and the సౌత్ పోల్. గ్లోబ్లో సూది ప్రయాణించే 2 బిందువులు 2 ధ్రువాలు, అవి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము. ద గ్లోబ్ మూవ్స్ అరౌండ్ దిస్ నీడిల్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ జస్ట్ యాజ్ ద ఎర్త్ మూవ్స్. ద గ్లోబ్ మూవ్స్ అరౌండ్ దిస్ నీడిల్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ జస్ట్ యాజ్ ద ఎర్త్ మూవ్స్. అంటే భూమిలా గ్లోబ్ పడమర నుండి తూర్పుకు తన అక్షంపై తిరుగుతూ ఉంటుంది. గ్లోబులా భూమి కూడా పడమర నుండి తూర్పుకి తన అక్షంపై తిరుగుతూ ఉంటుంది. సో బట్ రిమెంబర్ దెర్ ఈజ్ నో మేజర్ డిఫరెన్స్. అయితే భూమికి గ్లోబుకి తేడా ఏమిటంటే ద రియల్ ఎర్త్ హ్యాస్ నో సచ్ నిడిల్. ద రియల్ ఎర్త్ హ్యాస్ నో సచ్ నిడిల్ అంటే రియల్ ఎర్త్కి, నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్టు సూది ఏమీ ఉండదు. Earth rotational axis is an imaginary straight line which runs through the north and south pole. Earth rotational axis is an imaginary straight line which runs through the north and south pole. అయితే భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఊహారేఖ అని గుర్తుంచుకోవాలి. భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఊహారేఖ అని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. I will explain again. You notice that a needle is fixed through the globe in a tilted manner which is called axis. 2 points on the globe through the which is the needle passes are 2 poles, north pole and the south pole. The globe moves around this needle from west to east just as the earth moves. But remember there is a major difference. The real earth has no such needle. Earth's rotational axis is an imaginary straight line which runs through the north and south poles. అంటే పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది నిడిల్ స్థిరంగా ఉంటుంది. దానినే మనం అక్షం అంటాము. గ్లోబులో సూది ప్రయాణించే 2 బిందువులు 2 ధ్రువాలు, అవి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము. భూమిలా గ్లోబు కూడా పడమర నుండి తూర్పుకు తన అక్షంపై తిరుగుతూ ఉంది. కానీ భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏమిటంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్టు సూది ఏమీ ఉండదు. భూమి యొక్క భ్రమణ అక్షము ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఇమాజినరీ లైన్, ఊహారేఖ అని మాత్రం మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, the oldest terrestrial globe was made in 1492 by Martin Benham. The oldest terrestrial globe was made in 1492 by Martin Benham. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహ్నమ్ అనే ఆయన రూపొందించాడు. అనదర్ రిమార్కబ్లీ మోడర్న్ లుకింగ్ టెరెస్ట్రియల్ గ్లోబ్ ఆఫ్ ద ఎర్త్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై టకీ ఆల్దిన్ ఎట్ ద కాన్స్టాంటినోబుల్ అబ్జర్వేటరీ డ్యూరింగ్ ద 1570s. అయితే మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోబుల్ అబ్జర్వేటరీ నందు 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించాడు. నెక్స్ట్ వన్, ద వరల్డ్స్ ఫస్ట్ సీమ్లెస్ సెలెస్టియల్ గ్లోబ్ వాజ్ బిల్ట్ బై ద గ్లోబల్ సైంటిస్ట్స్ అండర్ ద పార్థ్రోస్ డ్యూరింగ్ మొఘల్ ఎంపైర్. అంటే ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబుని జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నెక్స్ట్ వన్, The word globe comes from the Latin word globus. Globus meaning sphere. The word globe comes from the Latin word globus. The globus meaning sphere. అంటే గ్లోబు అనే పదము గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం స్పియర్ అంటే గోళము అని అర్థం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సీ ద పిక్చర్ ఇన్ యాపిల్. లెట్స్ టు టేక్ ఏ రౌండ్ యాపిల్. మనం ఒక రౌండ్ యాపిల్ని తీసుకుంటే ఇట్స్ ఏ సైకిల్ స్పోక్ త్రూ ఇట్. అంటే మధ్యలో మనము ఒక సైకిల్ చువ్వను గుచ్చినట్లయితే ఒక పెద్ద
గుండ్రని యాపిల్ని తీసుకుందాం. దానిలో సైకిల్ చక్రానికి ఉండే చువ్వను గుచ్చాలి. ద స్పోక్ రిజెంబల్స్ ద యాక్సిస్ షోన్ ఇన్ ఏ గ్లోబ్. ద సైకిల్ చువ్వ గ్లోబుల అక్షాన్ని పోలి ఉంటుంది. యు కెన్ నౌ మూవ్ ద యాపిల్ అరౌండ్ దిస్ యాక్సిస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. యు కెన్ నౌ మూవ్ ద యాపిల్ అరౌండ్ దిస్ యాక్సిస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మనం ఇక్కడ పిక్చర్లో ఒక యాపిల్ని తీసుకున్నాము. సో మిడిల్లో మనకి సైకిల్ స్పోక్ అంటే చువ్వ మనం గుచ్చినట్లయితే దట్ ఈస్ ద యాక్సిస్. దీనిని మనం యాక్సిస్ అంటాము. ద టాప్ ఆఫ్ ద నార్త్ పోల్ అండ్ ద బాటమ్ ఈజ్ ద సౌత్ పోల్. సో మోడల్ ఆఫ్ ద గ్లోబ్. మనము ఒక పెద్ద గుండ్రని యాపిల్ని తీసుకున్నాము. దానిలో సైకిల్ చక్రానికి ఉండే చువ్వను గుచ్చినట్లయితే సైకిల్ చువ్వ గ్లోబుల అక్షాన్ని పోలి ఉంటుంది. ఈ మిడిల్లో ఉన్న సైకిల్ చువ్వ మనకి గ్లోబులో ఉన్న అక్షాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ అక్షము చుట్టూ యాపిల్ని ఎడమ నుండి కుడికి తిప్పినామనుకో అది మనకి గ్లోబ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, నార్థన్ అండ్ సౌత్రన్ హెమిస్పియర్స్. ఉత్తర దక్షిణార్ధ గోళాలు. In this picture, that is the globe. The top is the northern hemisphere. The bottom is the southern hemisphere. The middle is the equator. Northern hemisphere, southern hemisphere, ఎర్త్ స్పియర్స్ మనం గమనించినట్లయితే మనము మధ్యలో ఒక లైన్ని గీసినట్లయితే దానిని ఈక్వేటర్ అంటాము. పైన ఉన్న భాగాన్ని నార్థన్ హెమిస్పియర్ అంటాము. కింద ఉన్న ఈ భాగాన్ని సౌత్రన్ హెమిస్పియర్. నార్థన్ హెమిస్పియర్ ఉత్తరార్ధగోళము అండ్ సౌత్రన్ హెమిస్పియర్ దక్షిణార్ధగోళము. ద ఇమాజినరీ లైన్ రన్నింగ్ హారిజంటల్లీ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద గ్లోబ్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సో గ్లోబ్కి మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలుగా మనం చేస్తే ఒక ఊహారేఖ పోతుంది. దానిని మనము భూమధ్య రేఖ. So this line is known as the equator, 0 degree latitude. This line is known as the equator, 0 degree latitude. The half that is north of the equator is known as the northern hemisphere. The half ni manamu northern hemisphere antamu. Now we have discussed the latitudes, అక్షాంశాలు. If you observe the globe closely, you can see some lines drawn parallel to the equator. If you observe the globe closely, you can see some lines drawn parallel to the equator. మీరు గ్లోబును నిశితంగా పరిశీలించినట్లయితే ఈక్వేటర్కి అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను మనం చూడవచ్చు. సో దట్ ఈస్ దిస్ లైన్స్ ఆర్ లాటిట్యూడ్స్. ఈ లైన్స్నే మనము లాటిట్యూడ్స్ అక్షాంశాలు అంటాము. దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నెవర్ మీట్. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికి ఎప్పుడూ కలవవు. దేర్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నెవర్ మీట్. ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నా కూడా ఒకదానికొకటి ఎప్పుడూ కలవవు. Latitudes range from 0 to 90 degrees. Latitudes range from 0 to 90 degrees to the north and 0 to 90 degrees to the south of the equator. సో మనం గమనించినట్లయితే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న 0 to 90 degrees వరకు ఉంటాయి. అలాగే దక్షిణంలో కూడా 0 to 90 degrees వరకు విస్తరించి ఉంటాయన్నమాట. లాటిట్యూడ్స్ రేంజ్ ఫ్రమ్ 0 to 90 degrees టు ద నార్త్. అంటే అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 to 90 degrees వరకు ఉంటాయి. ఎట్ ద సేమ్
0 to 90 degrees to the south of the equator. అలాగే దక్షిణంలో కూడా 0 to 90 degrees ఉంటాయన్నమాట. The latitudes on the north is the north pole and the 90 degrees latitude on the south pole. The latitude on the is the north pole and the 90 degrees latitude on the south pole. అంటే భూమధ్య రేఖకు మనము ఉత్తరంగా 90 degrees ఉంటాయి, దక్షిణంగా 90 degrees అక్షాంశాలు ఉంటాయి. ఆల్ latitudes are circles except poles. ఆల్ ద latitudes are circles except poles. అయితే ధృవాలు తప్ప అన్నీ ఎలా ఉంటాయంటే సర్కిల్ షేప్లో వృత్తాల్లాగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, నార్త్ పోల్, ద ఆర్కిటిక్ సర్కిల్ and the Tropic of Cancer are the important latitudes in the northern hemisphere. నార్త్ పోల్ ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ సర్కిల్ ఆర్కిటిక్ వలయం, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖలు ఆర్ ద మేజర్ లాటిట్యూడ్స్ ఇన్ ద నార్థరన్ హెమిస్ఫియర్. మనం గమనించినట్లయితే ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. On the other hand, the South Poles, Antarctic Circle, Tropic of Capricorn are the important latitudes in the southern hemisphere. నెక్స్ట్ మనము సౌత్రన్ హెమిస్ఫియర్లో మనం గమనించినట్లయితే అంటార్టిక్ సర్కిల్ ఆర్కిటిక్ వలయం, అంటార్టిక్ వలయము, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖలు ఆర్ ద ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఇన్ ద సౌత్రన్ హెమిస్ఫియర్. సో మనకి దక్షిణ వైపులో మనం గమనించినట్లయితే దక్షిణ ధ్రువంలో అంటార్టిక్ సర్కిల్ అంటార్టిక్ వలయము, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖలు ఆర్ ద ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఇన్ ద సౌత్రన్ హెమిస్ఫియర్. ద క్లైమాటిక్ డివిజన్ ఆఫ్ ద ఎర్త్ కెన్ బి స్టడీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్. ఇవి భూమి యొక్క వాతావరణ విభజనను మనము అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ద క్లైమాటిక్ డివిజన్ ఆఫ్ ద ఎర్త్ కెన్ బి స్టడీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్. మనము అక్షాంశాల సహాయంతో భూమి యొక్క వాతావరణ విభజనను అధ్యయనం చేయవచ్చు. సో నార్త్ పోల్, ద ఆర్కిటిక్ సర్కిల్ అండ్ ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ద మేజర్ లాటిట్యూడ్స్ ఇన్ ద నార్థరన్ హెమిస్ఫియర్. On the other hand, the South Pole's Antarctic Circle and the Tropic of Capricorn are the important latitudes in the southern hemisphere. The climatic division of the earth can be studied with the help of latitudes. Next one, that is the important latitudes. So that is the latitudes. The first one, North Pole 19 degrees north, Arctic Circle 66.5 degrees north, Tropic of Cancer 23.5 degrees north, Equator 0 degrees. That is the northern hemisphere. Next one, southern hemisphere, Tropic of Capricorn 23.5 degrees south, Antarctic Circle 66.5 degrees south, South Pole 19 degrees. So that is the important latitudes. North Pole 19 degrees north, Arctic Circle 66.5 degrees north, Tropic of Cancer 23.5 degrees north. Next one, Equator 0 degree. Next one, Southern Hemisphere in Tropic of Capricorn 23.5 degrees south, Antarctic Circle 66.5 degrees south, South Pole 19 degrees. That is the important latitudes. Next one, do you know, మీకు తెలుసా? The imaginary circular lines parallel to the equator are called latitudes. అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను మనం అక్షాంశాలు అంటాము. లాటిట్యూడ్ ఈజ్ రిలేటెడ్ టు ద లాటిన్ వర్డ్ లాటిట్యూడ్. ఇది లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందింది. సో లాటిట్యూడ్ మీనింగ్ బ్రెడ్త్, వెడ్త్
ఎక్స్టెంట్ సైజ్. దీనికి అర్థము వెడల్పు, మందము, పరిధి, పరిమాణం. బ్రెడ్త్ వెడల్పు, విడ్త్ మందము, ఎక్స్టెంట్ పరిధి, సైజ్ పరిమాణం. బ్రెడ్త్, విడ్త్, ఎక్స్టెంట్, సైజ్. నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ ద పిక్చర్ లాంగిట్యూడ్స్. We see the certain lines drawn perpendicular to the latitudes on the globe. గ్లోబ్ మీద మనం అక్షాంశాలకు లంబంగా గీసినట్లు కొన్ని రేఖలను చూస్తాము. దిస్ లైన్స్ కనెక్ట్ టు ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. దేర్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడ్స్. దిస్ లైన్స్ కనెక్ట్ టు north and south poles, they are called longitudes. So in this picture, the first one, that is the western hemisphere, that is the eastern hemisphere. In the western hemisphere, 0 degree, 30 degrees west, 60 degrees west, 90 degrees west, 120 degrees west and 150 degrees west. In northern, it is the western hemisphere. In the eastern hemisphere, 0 degree, 30 degrees, 60 degrees east, 90 degrees east, 120 degrees and 150 degrees east, 180 degrees. That is the western hemisphere and the eastern hemisphere. Longitudes are called meridians. రేఖాంశాలను మనము లాంగిట్యూడ్స్ని మనము మెరిడియన్స్ అంటాము, అంటే మధ్యాహ్న రేఖలు అంటాము. సో 0 degree లాంగిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్, గ్రీనిచ్. సో ఈ రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటాము. ద లైన్ సి ఆపోజిట్ టు ఇట్ ఈస్ ద కాల్డ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 degrees రేఖాంశం ఉంటుంది. దీనినే మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. అండ్ ఫౌండ్ ఇట్ 180 degrees latitude. Based on these two lines, the earth is divided into two hemispheres. Based on these two lines, the earth is divided into two hemispheres. The one of the eastern side, Greenwich, is known as the eastern hemisphere and the other as western hemisphere. సో గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళమని మనము అంటాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ latitudes. We see certain lines drawn perpendicular to the latitudes on the globe. These lines connect the north and south poles. They are called లాంగిట్యూడ్స్. గ్లోబ్ మీద మనం అక్షాంశాలకు లంబంగా గీసినట్లు కొన్ని రేఖలను మనం చూస్తాము. ఈ రేఖలను దక్షిణ ధృవాలను కలుపుతూ ఉంటాయి. వీటిని మనం రేఖాంశాలు అంటాము. లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్ మెరిడియన్స్. రేఖాంశాలను మనము మధ్యాహ్న రేఖలని కూడా అంటాము. 0 degree లాంగిట్యూడ్ ఈజ్ ద ప్రైమ్ మెరిడియన్, గ్రీనిచ్. 0 degree రేఖాంశాన్ని మనము ప్రైమ్ మెరిడియన్ అంటే ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం అంటాము. ద లైన్ సీన్ ఆపోజిట్ టు ఇట్స్ కాల్డ్ the international date line and found 180 degrees longitude. దీనినే మనము ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 degrees రేఖాంశం ఉంటుంది. దీనినే మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అంటాము. బేస్డ్ ఆన్ దిస్ టూ లైన్స్, ద ఎర్త్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ హెమిస్ఫియర్. సో మనం దీన్ని గమనించినట్లయితే ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని రెండు అర్ధ భాగాలుగా విభజించవచ్చు. So, one on the eastern side of the Greenwich is known as the eastern hemisphere and the other as the western hemisphere. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళమని అంటాము. నెక్స్ట్ వన్. డూ యూ నో, మీకు తెలుసా? The imaginary semicircle lines that join the north and south poles are called longitudes. Longitude is related to the Latin word longitude, meaning length, long duration.
సో ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను మనం రేఖాంశాలు అంటాము. సో ఈ లాంగిట్యూడ్ అనే పదము లాంగిట్యూడ్ అనే లాటిన్ పదానికి సంబంధించింది. సో లాంగిట్యూడ్ మీనింగ్ లెంత్, నిడివి, లాంగ్ డ్యూరేషన్ వ్యవధి, పొడవు అని అర్థం. నెక్స్ట్ వన్, లాంగిట్యూడ్ ఫ్రమ్ గ్రీనిచ్ టు ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ in the eastern 0 to 180 degrees east are known as eastern longitude, and those from the Greenwich International Date Line in the western 0 to 180 degrees west are known as western longitude. మనము గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను 0 to 180 degrees తూర్పు రేఖాంశాలు గాను, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు 0 to 180 degrees వరకు ఉన్న పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను పరిగణిస్తారు. ఇన్ఫ్యాక్ట్ 180 degrees east and 180 degrees west longitudes are same as 180 degrees which is called international date line. నిజానికి మనం గమనించినట్లయితే 180 degrees తూర్పు ఈస్టర్న్ హెమిస్ఫియర్ and 180 degrees east and 180 west longitudes are same 180s which is called international date line. In fact 180 degrees east and 180 degrees west longitudes are same 180 degrees which is called international date line. వాస్తవానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశము 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాన్ని ఒకటే అయితే దానినే మనము 180 degrees అంతర్జాతీయ దినరేఖ అంటాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. లాంగిట్యూడ్స్ ఫ్రమ్ ద గ్రీన్విచ్ టు ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇన్ ద ఈస్టర్న్ 0 to 180 degrees east are known as the eastern longitudes, and longitudes from the Greenwich to the international date line in the eastern 0 to 180 degrees are known as the eastern longitude, and those from the Greenwich longitude international date line in the western 0 to 180 degrees west are known as the western longitudes. In fact 180 degrees east 180 degrees west longitudes are same as 180 degrees which is called international date line. గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దిన వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను మనము 0 to 180 degrees తూర్పు రేఖాంశాలు గాను, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు 0 to 180 degrees పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను మనము పరిగణిస్తాము. అయితే వాస్తవానికి 180 degrees తూర్పు రేఖాంశము 180 degrees పశ్చిమ రేఖాంశము ఒకటే, దానినే మనము అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. నెక్స్ట్ వన్, దెర్ ఆర్ 180 longitudes ఇన్ ఈస్ట్ అండ్ 180 longitudes ఇన్ వెస్ట్, అండ్ ఇన్ టోటల్ దెర్ ఆర్ 360 longitudes ఇంక్లూడింగ్ గ్రీనిచ్. తూర్పున 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, పడమరన 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం మనకి 360 రేఖాంశాలు ఉన్నాయి. క్యాలిక్యులేటింగ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్, టైమ్ అండ్ క్లైమేట్ ఆఫ్ దట్ ప్లేస్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అయితే మనకి అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. There are 180 longitudes and there are 180 longitudes in east and 180 longitudes in west. In total there are 360 longitudes. అంటే మనకి 180 degrees 180 longitudes ఈస్ట్లో ఉన్నాయి, 180 longitudes వెస్ట్లో ఉన్నాయి. టోటల్గా మనకి 360 longitudes ఉన్నాయి, ఇంక్లూడింగ్ గ్రీన్విచ్తో కలుపుకొని మనకి మొత్తము
360 degrees లాంగిట్యూడ్స్ ఉన్నాయి. క్యాలిక్యులేటింగ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్, టైమ్ అండ్ క్లైమేట్ ఆఫ్ దట్ ప్లేస్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అయితే మనకి అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, అలాగే క్లైమేట్, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫ్యాక్ట్స్ అబౌట్ లాటిట్యూడ్స్. ఫ్యాక్ట్స్ అబౌట్ లాటిట్యూడ్స్, ఫ్యాక్ట్స్ అబౌట్ లాంగిట్యూడ్స్. అక్షాంశాల గురించి, రేఖాంశాల గురించి ఫ్యాక్ట్స్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నెవర్ మీట్. అక్షాంశాలు ఒకదానికి ఒకటి ఎప్పుడూ కలవవు, కానీ సమాంతరంగా ఉంటాయి. లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నెవర్ మీట్. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పుడూ కలవవు, కానీ సమాంతరంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, లాటిట్యూడ్స్ హెల్ప్ ద మెజర్ ద డిస్టెన్స్ లొకేటెడ్ టువార్డ్స్ నార్త్ ఆర్ ద సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. లాటిట్యూడ్స్ హెల్ప్ ద మెజర్ ద డిస్టెన్స్ లొకేటెడ్ టువార్డ్స్ ద నార్త్ ఆర్ ద సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్. నెక్స్ట్ పాయింట్, latitudes are invisible horizontal lines that run parallel to the equator. Latitudes are invisible horizontal line that run parallel to the equator. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. నెక్స్ట్ వన్, ఫ్యాక్ట్స్ అబౌట్ లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ ఆర్ known as meridians. సో లాంగిట్యూడ్స్ని మనం మధ్యాహ్న రేఖలు అని కూడా అంటాము. Longitudes measure the distance of east or west of the prime meridian. Longitudes measure the distance of east or west of the prime meridian. Longitudes measure the distance of east or west of the prime meridian. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు మధ్య గల దూరాన్ని కొలుస్తాయి. నెక్స్ట్ పాయింట్, లాంగిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. లాంగిట్యూడ్స్ పొడవులో సమానంగా ఉంటాయి. లాంగిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. పొడవులో సమానంగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, లాంగిట్యూడ్స్ ఆర్ ఫార్తెస్ట్ ఎట్ ద ఈక్వేటర్ అండ్ మీట్ ఎట్ ద పోల్స్. లాంగిట్యూడ్స్ ఆర్ ద ఫార్తెస్ట్ అండ్ ద ఈక్వేటర్ అండ్ మీట్ ఎట్ ద పోల్స్. లాంగిట్యూడ్స్ ఆర్ ద ఫార్తెస్ట్ అండ్ ద ఈక్వేటర్ అండ్ మీట్ ఎట్ ద పోల్స్. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. లాంగిట్యూడ్స్ ఆర్ ఇన్విజిబుల్ వర్టికల్ లైన్స్ దట్ రన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. లాంగిట్యూడ్స్ ఆర్ ఇన్విజిబుల్ వర్టికల్ లైన్స్ దట్ రన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి దక్షిణ, ఉత్తర దిశలో ఉంటాయి. Longitudes are invisible vertical lines that run north and south direction. So thank you.